కడపలో టీడీపీ 3 రోజుల పండుగ వైభవంగా మహానాడు కొనసాగింది. మూడో రోజు బహిరంగ సభకు అటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ క్యాడర్ తరలి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం సార్ ఎలా ఉంది రెస్పాన్స్? అంటే కడప మాది అడ్డా అది ఇదని వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్న నేపథ్యంలో మీరు విజయవంతంగా ఇక్కడ మహానాడు నిర్వహించడమే కాకుండా మీ సత్తా, మీ క్యాడర్ సత్తా నిరూపించామని మీరు అంటున్నారు. లేదు బలవంతంగా అధికారాన్ని వినియోగించుకొని మహానాడు చేస్తున్నారని వారు అంటున్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలండి. మహానాడు అనగానే నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు మా తెలుగు జాతికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక పండుగ వాతావరణమైనటువంటి ఒక పర్వదినం. ఈరోజు ఎవరి సత్తాలు చూపించడానికో ఎవరి ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ మహానాడుని అత్యంత వైభవంగా ఏ ప్రాంతంలో జరిగినా అద్భుతంగా చేసేటువంటి పరిస్థితి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే దేవుని గడపైనటువంటి కడపలో రాయలసీమ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ప్రభుత్వానికి ఏదైతే సీట్ల రూపకంగా, ఓట్ల రూపకంగా ఆ రోజు ఇచ్చిన రోజే అర్థమైపోయింది. ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న రోజునే అర్థమైపోయింది ఎవరి సత్తా ఏంటనేది ప్రజల్లో. మరి ఈరోజు ఈ కార్యక్రమం మహానాడు అనేది ప్రాంతాల వారిగా వచ్చినప్పుడు ఈసారి మేము రాయలసీమ ప్రాంతంలో పెట్టడం జరిగింది తప్ప మా సత్తా ఏందనేది రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ చూపించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సత్తాలు చూపించడానికో లేదో దేనికో కాదు, దిశ నిర్మాణం చేసుకునేకి ఈరోజు 43 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు అత్యద్భుతంగా నడుపుతున్న పార్టీ, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 6 తీర్మానాలతోటి అద్భుతమైనటువంటి కార్యాచరణ రూపొందించడం ఈరోజు ఇటు కార్యకర్తలకు, ప్రజలకు దిశ నిర్మాణం చేసుకునేటువంటి మహానాడిని కడప గడ్డగా రాయలసీమ ప్రాంతం నుంచి రాయలసీమ డిక్లరేషన్గా ఏదైతే యువగల సారథి నారా లోకేష్ బాబు గారు కొన్ని వందల గ్రామాల్లో పాదయాత్ర చేసిన రోజున అటు సాగు, తాగునీటి పరిశ్రమల గురించి పడిన ఇబ్బందులు కళ్ళారా చూసిన వ్యక్తిగా ఈ యొక్క తీర్మానాలన్నీ కూడా ఈ మహానాడు ద్వారా ప్రజలకు మేలు చేసి కార్యకర్తలకు బ్రహ్మాండంగా భవిష్యత్తుకు 40 తరాలకు 40 ఏళ్లకు 30 ఏళ్లకు పునాదులు వేసే మహానాడుగా మేము చూస్తున్నాం తప్ప ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి అడ్డానో, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరి అడ్డా అయితే ఈ పాటికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి వారిని గెలిపించేవారు. మొన్న ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైపోయింది. కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మెజారిటీ, తిరుగులేని మెజారిటీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. కాబట్టి ఇది హాస్యాస్పదం. వారు ఏదో పోటీలకనో యుద్ధాలకనో చేసేటువంటిది కాదు. మహానాడు అనేది మా అందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక పర్వదినం లాంటిది. తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటేసిన రోజు అది ఒక విద్రోహ దినం అంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది చెప్తున్నా కదా, వారి ఆలోచన విచక్షణకు, ప్రజల ఆలోచన విచక్షణకు మంచి నాయకుడు ఎలా ఉంటారు, వీరి ఆలోచన తీరు ఎలా ఉంటుంది మీరు గమనిస్తే ఒక్కసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయిన రోజున నుంచి కూడా విద్వేషాలకు, కక్షలు, కార్పణ్యాలకు తావిచ్చేటువంటి వ్యక్తి కాదు. కేవలం సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ రాష్ట్రం ఒక ఇమేజ్ని బ్రహ్మాండంగా కేంద్ర సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు తీసిపోయేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇట్లాంటిది పాయింట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఒకసారి గమనించుకుంటే మీరు కేవలం విద్వేషాలు. ఆయన ఓడిపోయిన తర్వాత, ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా ఇంకా నేను వస్తే 2.0 చూపుతాను, అది చూపుతానని మాట్లాడే వ్యక్తుల్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి తగదని చెప్తున్నా. సరే, ఇంకోటి ఏదైతే నిన్న సీఎం గారు కోవర్టుల గురించి వాళ్ళు మనకన్నే పొడుస్తారనటం, వలస పక్షుల గురించి మాట్లాడడం, ఇది కొంత పార్టీకి కొంత ఏడాది లోపలే ఈ విషయాలన్నీ ఇబ్బందికరమైన పరిణామం కాదు? ఇబ్బందికరమని కాదనేది వారు చెప్పిన స్పష్టమైన కార్యక్రమం ఏంటంటే, పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి కొంతమందిని వ్యూహాత్మకంగా ఇక్కడ చేర్చి వారి చేతనే, అంటే మన కన్నుని మన వేలుతో పొడిచే కార్యక్రమాలకి నాంది పలుకుతున్నారు. ఒక క్రిమినల్ థాట్స్ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయం చేస్తున్నప్పుడు ఇటువంటి విషయాల్లో మన పార్టీ అప్రమత్తంగా ఉండాలా, మేనే అప్రమత్తంగా ఉండాలా. గతంలో మీరు చూశారు చరిత్ర, బాబాయ్ మర్డర్ విషయంలో ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీదే అపవాదు వేసి గుండెపోటుని గొడ్డలిపోటుని చూపినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ వారిది. మరి అటువంటి దాంట్లో ఈసారి మనం అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు పడతాం. కొంతమంది కోవర్టులు ఉన్నారనే విషయం తెలిసినప్పుడు అటువంటి వాళ్ళని ఉపేక్షించాం. ఎక్కడైనా కానీ పార్టీలో సంస్థాగతంగా అటువంటి వాళ్ళు ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మహానాడు సందర్భంగా, మహానాడు వేదికగా ఒక తీర్మానం లాంటి మాటని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వారు చెప్పడం జరిగింది. సార్, రాయలసీమ డిక్లరేషన్ అంటున్నారు. ఈసారి ప్రత్యేకంగా మీ నియోజకవర్గానికి కానీ ఇటు వెనుకబడిన రాయలసీమకు సంబంధించి ఎలాంటి పురోగతి లభించబోతుంది? నిన్న మీరు మహానాడులో చూశారు, సమగ్ర సాగునీటి ప్రణాళిక మీద తీర్మానాన్ని బలపరిచే అవకాశం నాకే వచ్చింది.
మా నియోజకవర్గము కర్నూలు ముఖద్వారం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం. ఆర్డీఎస్ రైట్ కెనాల్, గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది మాకు జీవనాడు లాంటి ప్రాజెక్టులు మా జిల్లాకు. గతంలో ముఖ్యమంత్రిగా నిజమైన రాయలసీమ బిడ్డగా వేల కోట్లు ఇచ్చి టెండర్లు పిలిపించి వాటికి జీవోలు ఇచ్చి శాంక్షన్లు చేస్తే గత ప్రభుత్వం ఏం చేశారు? రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్టులను సర్వనాశనం చేశారు. మరి ఈరోజు యువగల నేత రథసారథి అయినటువంటి మా నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన రోజున కళ్ళారా చూశారు మా ప్రాంతంలో సాగునీటికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ. కాబట్టి ఆ ప్రాజెక్టులు వచ్చి ఉంటే ఈ పాటికి, ఆ ప్రాజెక్టులు జరిగి ఉంటే రాయలసీమ వెనుకబాటుతనం, రాయలసీమకు సంబంధించినటువంటి నీటి సమస్యలు తీరేవి, సాగునీటి విషయంలో రైతులు ఆనందంగా ఉండేవారు. మరి ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవాలని రాయలసీమ డిక్లరేషన్లో ప్రత్యేక ఒక ప్రణాళిక చేసి ఈరోజు నదుల అనుసంధానం అని మాట్లాడుతూ ఒక పక్క గోదావరి, కృష్ణా గతంలో చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాలో ఆ యొక్క నీళ్ళని రైతులకు నిలిపి మిగిలిన నీళ్ళని ఈరోజు రాయలసీమకి తెచ్చిన ఘనత మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. మరి ఈసారి మళ్ళీ నదుల అనుసంధానమే కాదు, మిగిలిన ప్రాజెక్టులు ఏదైతే మా నియోజకవర్గం, మా జిల్లాలో మిగిలిన ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఒక స్పష్టమైన కార్యాచరణ రాయలసీమ డిక్లరేషన్ ఈరోజు సభ కావచ్చు, అదే రకంగా మహానాడులో కావచ్చు, తీర్మానాలన్నీ చేసి ప్రత్యేకంగా వారన్నింటినీ కూడా సాకారం చేసే ముందుకు తీసుకుపోతాం చెప్పడం జరిగింది స్పష్టంగా. రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. అందులో భాగంగానే రాయలసీమ డిక్లరేషన్ పేరుతో నారా లోకేష్ యువగలంలో ప్రకటించిన దాన్ని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, అదేవిధంగా ఇటు కోవట్టుల విషయంలో కానీ అలర్ట్గా ఉండాలంటూ అధినేత హెచ్చరికలు కూడా మాకందరికీ శిరోధార్యం అంటున్నారు. మరోవైపు ఏదైతే మహానాడు కడపలో జరపడం ఎందుకు జరుపుతున్నామంటే కడప ఏమి ప్రత్యేకమైంది కాదు, కడపలో కూడా తాము అత్యధిక సీట్లు సాధించాము, కడప అభివృద్ధికి కూడా తాము పాటుపడ్డాము కాబట్టి ఇక్కడ నుంచి మహానాడు నిర్వహిస్తున్నామని జయనాగేశ్వర రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కడప మహానాడు ప్రాంగణం నుంచి. For more videos like this, subscribe Big TV channel.